నంద్యాల పట్టణంలో తడి చెత్త నిర్వహణను శాస్త్రీయంగా సమర్థవంతంగా చేపట్టేందుకు బయోడైజెస్టర్ సౌకర్యాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. నంద్యాల పట్టణంలో తడి చెత్త నిర్వహణను శాస్త్రీయంగా సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. షెడ్డర్ పైన ఆన్ అయింది మేడం, రన్ అవుతుంటుంది మేడం. అరోమా అంతా ముందు కలెక్ట్ చేసేస్తాం, ఎందుకు అందులో ఏమి ఉండదు. బయోడైజెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్తను వినియోగించి కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుస్తుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహ స్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువును మరింత మెరుగైన నాణ్యతతో పొందేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతల్లో నిల్వ ఉంచితే అది మెత్తటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. పట్టణంలోని చిన్న పెద్ద హోటళ్ల యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఈ బయోడైజెస్టర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ దిశగా హోటల్ యాజమాన్యాలకు అవగాహన కల్పించేందుకు త్వరలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని హాస్టల్స్ నుండి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కూడా ఈ కేంద్రానికి తరలించి ఎరువుగా మార్చుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఆధునిక సౌకర్యాన్ని మున్సిపల్ అధికారులు సమర్థవంతంగా వినియోగించుకుని పట్టణంలో తడి చెత్త నిర్వహణను మెరుగుపరచాలని ఆదేశించారు. పట్టణాన్ని శుభ్రంగా, పర్యావరణ రహితంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. మొత్తంగా బయోడైజెస్టర్ సౌకర్యం ద్వారా తడి చెత్తను విలువైన వనరుగా మార్చుకుంటూ నంద్యాలను స్వచ్ఛమైన, సుస్థిర పట్టణంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక కీలకమైన అడుగుగా నిలుస్తుందన్నారు. పట్టణ స్వచ్ఛతను మరింత బలోపేతం చేయడంలో ఇది కీలకమైన ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. డైజెస్టర్ని ప్రారంభించుకున్నాము. ఇందులో మనం తడి చెత్త 1000 కేజీలు వేసిన తర్వాత 24 గంటల్లో ఇమ్మీడియట్గా మనకి మాన్యూర్గా తయారైంది. ఈ మాన్యూర్ని మనం పొలాల్లో వాడుకోవచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్కి. లేదు ఇంకా చిన్నగా ఇంట్లో ఎవరైనా గోళేల్లో మొక్కలు పెంచిన వాళ్ళకి మరికొన్ని రోజులు మనం పిట్స్లోనే ఒక 30 డేస్ నుంచి బాగా పౌడర్ అయ్యాక కూడా మనము వారికి అందివ్వడానికి అవకాశం ఉంటుంది. నేను నంద్యాల జిల్లాలో ఉన్న హోటల్స్ అసోసియేషన్ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు ఈ బయోడైజెస్టర్ దాన్ని పెట్టుకుంటే వాళ్ళు హోటల్లో రోజు వచ్చిన వేస్ట్ ఏది ఉందో అది వాళ్ళే కంపోస్ట్గా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది ప్రతి ఒక్కరూ కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించి ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తారు. అలాగే మన నంద్యాల టౌన్లో ఉండే హాస్టల్స్లో కూడా వచ్చిన వెట్ వేస్ట్ అంతటికి కూడా ఇక్కడికి తీసుకొస్తే అది కూడా మాన్యూర్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక చక్కని మనకి ఫెసిలిటీ అన్నది నంద్యాలలో వచ్చింది. ఈ నంద్యాల మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఫెసిలిటీని జాగ్రత్తగా యూటిలైజ్ చేయమని వాళ్ళకు కూడా నేను ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.